నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఏపీలో పెన్షన్దారులకు గుడ్ న్యూస్. జనవరి 31 తారీఖునే పంపిణీ. ఒంటరిగా మారుతున్న డొనాల్డ్ ట్రంప్. EU తర్వాత భారత్ వైపు చూస్తున్న బ్రెజిల్, కెనడా. నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం. ఏపీలో నెలవారీ పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ఈసారి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి ఫిబ్రవరి 1వ తారీఖున పంపిణీ చేయవలసిన పెన్షన్ల విషయంలో కీలక ఆదేశాలు ఇచ్చింది. సాధారణంగా ఫిబ్రవరి 1 నుంచి ఇచ్చే పెన్షన్లను ఒక్కరోజు ముందుగానే అంటే జనవరి 31 తారీఖుగానే పంపిణీ చేయించాలని నిర్ణయించింది. దీంతో అధికారులు ఆ మేరకు సచివాలయాలకు పెన్షన్లు నగదు మొత్తాన్ని జనవరి 30నే పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒంటరిగా మారుతున్న డొనాల్డ్ ట్రంప్. ప్రపంచ ఆర్థిక వాణిజ్య రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రక్షణాత్మక విధానాలు, అధిక సుంకాలు, అనిశ్చిత వాణిజ్య వైఖరి కారణంగా అనేక ప్రధాన దేశాలు ఇప్పుడు అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించడాన్ని వ్యూహాలను అవలంబిస్తున్నాయి. ఈ ప్రపంచ మార్పునకు కేంద్రంగా భారతదేశం బలమైన నమ్మదగిన ఆర్థిక భాగస్వామిగా ఎదుగుతోంది. యూరప్, ఆసియా, ఉత్తర అమెరికాలోని అనేక దేశాలు ఇప్పుడు సాంప్రదాయ పశ్చిమ కేంద్రీకృత నమూనా నుంచి దూరంగా పశ్చిమ తూర్పు ఆర్థిక అక్షం వైపు కదులుతున్నాయి. ఇక్కడ భారతదేశం దీర్ఘకాలిక ప్రత్యామ్నాయం, వ్యూహాత్మక సమతుల్యతను పాటిస్తోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. బుధవారం ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు. పార్లమెంటు సమావేశాలను పురస్కరించుకొని ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా వివిధ పక్షాలకు చెందిన నేతలు మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం పునరుద్ధరణ, ఓటర్ల జాబితాను సవరించేందుకు చేపట్టిన సర్ ప్రక్రియ, భారత విదేశాంగ విధానం, వివాదాస్పదమైన యూజీసీ కొత్త మార్గదర్శకాలపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్ను, సర్పై విస్తృత చర్చను ప్రభుత్వం తోసిపుచ్చింది. హైదరాబాద్ అంబర్పేట డివిజన్ బాపునగర్ 33 లక్షల రూపాయల వ్యయంతో నూతన సీసీ రోడ్డు పనులను అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్తీలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ అంబర్పేట డివిజన్లో దాదాపు అన్ని అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, మల్లికార్జున యాదవ్, సీనియర్ పార్టీ నాయకులు ఉంగరాల మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మీ దగ్గర నుంచి ఒక 2 కోట్ల వరకు और ये पूरे गलियों में पैचेज भी है. रोड अच्छी है, पैचेज के बाद कोई पूछने वाला नहीं है. और लाइटा कोई बनना नहीं बोलोगे आप हाई बोल के पूरे दिख रहे हैं. सब अपना अपना ग्रुप है. पार्टी बस्ती की ओर से एमएलए साहब हर चीज़ के एमएलए साहब आई है. एमएलए साहब के नीचे भी है ना पोजीशन, कोई नहीं दिखता. मच्छरों का प्रॉब्लम, लाइटों का प्रॉब्लम, रोडों का प्रॉब्लम, पैचेज का, हर चीज़ का. కలియుగ దైవం ఆ శ్రీనివాసులు ఆశీస్సులతో 5వ సంవత్సరం ప్రొద్దుటూరు నుంచి తిరుమలకు పాదయాత్రను శివాలయం చైర్మన్ వంగల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టడం హర్షించదగ్గ విషయమని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరులోని టీటీడీ కళ్యాణ మండపం నుంచి 650 మంది శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. ఫిబ్రవరి 3వ తారీఖున తిరుమలకు చేరుకుని అక్కడి శ్రీవారి దర్శనం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎంతో భక్తి శ్రద్ధలతో వ్యయ ప్రయాసాలు కూర్చి పాదయాత్రకు పూర్తి బాధ్యతలు వహిస్తున్న శివాలయం చైర్మన్ కు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. వండుకునేదానికి వసతులు, బాగా నడిచిపోయి అలసిపోయిన వాళ్ళందరికీ ఉడుకు నీళ్ళతో స్నానం చేసే వసతి, ఇవన్నీ ఇప్పటి 5వ దఫాగా దీనిని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న ఉప్పలపాటి నారాయణ రెడ్డి గారికి ఈ ఆర్థిక ఖర్చులని భరించుకొని ఆయన తిరుపతికి పిలుచుకొని పోయి ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ పాదయాత్ర దర్శనం కల్పించడం జరుగుతూ ఉంది. 2వ తేదీ ఉదయానికి వెళ్తా అలిపిరి దగ్గరికి చేరుకుంటారు.
ఆ అలిపిరి దగ్గరికి చేరుకున్న తర్వాత మధ్యాహ్నం అక్కడ 10, 11, 12 గంటలకు భోంచేసి మరి నడక ద్వారా తిరుమలకు రాత్రికంతా అక్కడికి చేరుకుంటారు. మూడవ తేదీన దేవుని దర్శనం చేసుకొని అందరూ ఎవరెంతకు వాళ్ళు తిరుగు ప్రయాణం అయ్యేదంత వసతులు కల్పించడం జరిగింది. నారాయణ రెడ్డిని మనం ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే నారాయణ రెడ్డి కంటే చాలా ఆర్థికంగా బాగా ఉండబడిన వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల ఇంకా ఇంతకంటే బాగా ఉండబడిన వాళ్ళు చాలా ఉండబడినప్పటికీ నారాయణ రెడ్డి గారికి ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి మనసులో ఏం చెప్పినాడో ఏమో, ఎంత ఖర్చైనా కానీ ప్రతి సంవత్సరము ఇక్కడ తిరుపతికి పొద్దుటూరు నుంచి పాదయాత్ర ద్వారా సుమారు 600 మంది 700 మందిని తీసుకొని పోయి దర్శనం కల్పించే భాగ్యము కల్పించిన దానికి నారాయణ రెడ్డి గారికి ప్రతి ఒక్క పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యుడు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. దేవునికి దగ్గరయ్యే ప్రయత్నం చేసే తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ పరశురామేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో సమన్వయ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రధానంగా త్రాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా మరియు భక్తుల క్యూలైన్ల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఉంచాలని, భక్తులకు అవసరమైన వైద్య సదుపాయాలను ఆరోగ్య శాఖ అందుబాటులో ఉంచాలని సూచించారు. రాబోయే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. క్యూలైన్ల వద్ద మజ్జిగ, త్రాగునీరు పంపిణీ చేయడంతో పాటు స్వామివారి దర్శనం వేగంగా అయ్యేలాగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 5 మినిట్స్లో ఎంటర్ అవుతానే 45 మినిట్స్కి వచ్చే విధంగా అరేంజ్ చేస్తున్నాం. వచ్చే భక్తులకి చలువు పందులు వేస్తున్నాం. ఎక్కడే కానీ కూలర్స్ కూడా మరి ఫిబ్రవరి కాబట్టి బాగా ఇప్పుడు ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కూలర్స్ను అధికంగా చేస్తూ ఉన్నాం. అన్నదానం కూడా ఉంటుంది, మార్నింగ్ నుంచి ప్రసాదాలు ఉంటాయి. అదే మీ ప్రెస్ వాళ్ళు కూడా అడిగారు, చంటి పిల్లలకి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అంటే మేము మధ్యలో కూడా బిస్కెట్స్ అవి కూడా వాటర్ బాటిల్స్ బిస్కెట్స్ కూడా అరేంజ్ చేద్దామని మా ఈఓ గారు కూడా వేరే డోనర్స్ ద్వారా మాట్లాడుతున్నాం. కాబట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చాలా పకడ్బందీగా మా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారితో అదేవిధంగా పోలీస్ శాఖ వారితో కూడా అందరితో కలిసి వారి సూచనలతో మేము ఖచ్చితంగా పాటిస్తామని మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 1 వే ట్రాఫిక్ పెట్టారు. పోయిన సంవత్సరం కూడా 1 వే పెట్టాం కాబట్టి బాగా సక్సెస్ అయినాం. సార్ ఆర్డీఓ గారికి కూడా తెలియజేస్తాం సార్, మేము మొన్న శివరాత్రి దీనికి కూడా సోమవారం కూడా అధిక సంఖ్యలో భక్తులు రావడం మాకే ఆశ్చర్యంగా వేసింది. ఇంకా ప్రతి సోమవారం కూడా మాకు ట్రాఫిక్ ఇబ్బందిగా ఉన్నది కాబట్టి మేము ఆర్డీఓ గారి ద్వారా రోజు సోమవారం ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకరిద్దరిని ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తే బాగుంటుందని కూడా అనుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి డిఎస్పీ గారు కూడా పోయిన సంవత్సరం బాగా పనిచేశారు. జయచంద్ర సార్ వీళ్ళందరూ కూడా వారు కూడా ఈ సంవత్సరం మాకు ఆర్డీఓ గారిని కోరుతున్నాం. వారిని కూడా ఇక్కడ డ్యూటీ చేస్తే వాళ్ళు ముందు అనుభవం ఉన్నది కాబట్టి ఈసారి కూడా ఆ అనుభవంలో కొంచెం బాగా ప్రయత్నం చేసి వచ్చే భక్తుల్ని ఇంకా ఎక్కువ మందికి వచ్చేటంగా అరేంజ్ చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి బయట ప్రదేశాలు ఇంతకుముందు కూడా గుడిమాలంలో పోతే ట్రాఫిక్ సమస్య ఉండేదని బాగా భక్తుల్లో ఎక్కువ మందిలో ఉండేది. ఈసారి బద్దల గోపాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మన కలెక్టర్ యొక్క సూచనలతో కలెక్టర్ గారు సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ 2,30,00,000 రూపాయలు శివరాత్రికి రోడ్లు ప్రాబ్లం ఉందని కలెక్టర్ గారు గర్వంగా చెప్పుకుంటాం. ఆయన ఎంతో శ్రద్ధతో మాకు కరెక్ట్గా అడిగిన 10-15 రోజుల్లోనే మాకు శాంక్షన్ చేయించి వర్క్ నడిపించి శివరాత్రికి రోడ్లంతా రెడీ చేయించాడు. మా గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లంతా ఏర్పాటు చేశాం. మాకు స్ట్రీట్ లైట్లు కూడా కొంచెం కలెక్టర్ గారిని కోరుతున్నాం, స్ట్రీట్ లైట్లు కూడా అన్నీ రెడీ చేస్తామని చెప్పారు. కాబట్టి శివరాత్రి బ్రహ్మోత్సవాన్ని అత్యంత వైభవంగా మన ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో జరుపుకుంటామని తెలియజేస్తున్నాం. అని ఏ డొనేషన్ వచ్చినా కౌంటర్లో మన ఈఓ గారి వాళ్ళ రిసిప్ట్ తీసుకుంటారు. దేనికైనా అన్నదానానికి. ఓం నమ శివాయ. శ్రీ పరశురామేశ్వర స్వామివారి దేవస్థానం గుడిమల్లం భారతదేశంలోనే మొదటి శివాలయమైనటువంటి శ్రీ ఆనందవల్లీదేవి సమేత పరశురామేశ్వర స్వామివారిలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మనకు 10వ తారీఖు అంకురార్పణతో ప్రారంభమై 18వ తారీఖు ధ్వజ అవరోహణతో కూడా
సప్త దివసే మనకు బ్రహ్మోత్సవాలు కూడా ముగింపు పలుకుతాయన్నమాట. ప్రధానమైనటువంటి మనకు శివరాత్రిలో భాగంగా 15వ తారీఖు కూడా శివరాత్రిలో భాగంగా మనకు తెల్లవారుజామునే మనకు 2 గంటలకి స్వామివారికి మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రవారాభిషేకం జరుగుతుంది. అలాగే సాయంత్రం మనకు స్వామివారికి అమ్మవార్లకు కూడాను కళ్యాణోత్సవ కార్యక్రమం కూడా 6 గంటలకి జరపబడును. అలాగే రాత్రి లింగోద్భవ సమయంలో కూడా లింగోద్భవ అభిషేకాలు కూడాను మన ఆలయంలో కూడాను జరుగును. కావున భక్తాదులందరూ కూడాను విచ్చేసి శివరాత్రికి స్వామి అమ్మవార్ల కృపకు పాత్ర కాగలని కోరుచున్నాం. ఓం నమః శివాయ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్లకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 22 వార్డు స్థానాలకు ఎన్నిక జరగనుండగా అభ్యర్థుల నామినేషన్లకు 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 30వ తారీఖున సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ దరఖాస్తులను స్వీకరిస్తామని ఎన్నికల అధికారులు అంటున్నారు. నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలో మొత్తం 16,850 మంది ఓటర్లు ఉండగా 8,085 మంది మగవారు, 8,761 మంది ఆడవారు, మరో 4 ట్రాన్స్జెండర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో అధికారిక ప్రతిపక్షాలు హోరాహోరీ స్థానాలను గెలుచుకోవడంతో ఈసారి కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఎవరికి వారు మెజార్టీ స్థానాలు దక్కించుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. మనకు మేజర్గా 3 లొకేషన్స్లో మనం నామినేషన్లు స్వీకరించబడతాయి. ఒకటి మన మున్సిపల్ ఆఫీసు, తర్వాత మిషన్ భగీరథ ప్రాజెక్ట్ యూనిట్, తర్వాత ఎంపీడీఓ ఆఫీస్. ఈ 3 లొకేషన్స్లో కూడా మనం నామినేషన్లను మార్నింగ్ 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించబడతాయి. ఇక మనం టోటల్గా మనకు 22 వార్డులు ఉన్నాయండి. 16,850 మంది ఓటర్లు ఉన్నారు. దాంట్లో 8,085 మంది మేల్ క్యాండిడేట్స్ అండ్ 8,761 మంది ఫీమేల్ క్యాండిడేట్స్, 4 అదర్స్గా ఉన్నారు. దీంట్లో భాగంగా 22 వార్డులకు మనం 35 పోలింగ్ స్టేషన్లను గుర్తించడం జరిగింది. మనకు ఆల్రెడీ బ్యాలెట్ బాక్స్ను కూడా ఒక 85 బ్యాలెట్ బాక్సెస్ మనం ఒక 50% ఎక్స్ట్రానే తెచ్చుకోవడం జరిగింది. మనం రిపేర్స్ ఉన్నా కూడా మనకు అదనంగా మనం తెచ్చుకోవడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ సెంటరు, కలెక్షన్ సెంటరు, స్ట్రాంగ్ రూమ్ అండ్ కౌంటింగ్ సెంటర్స్ కూడా మనం వ్యవసాయ కళాశాలలోనే పెట్టడం జరిగింది. అదేవిధంగా మనకు పోలీస్ సిబ్బంది నుంచి కూడా మనం ఒక 7 లొకేషన్స్ని మనం సమస్యాత్మక సెన్సిటివ్ లొకేషన్స్గా గుర్తించడం జరిగింది. ఆ లొకేషన్స్లో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం, అదేవిధంగా వెబ్ కాస్టింగ్ జరుగుతుంది. ఇవాళ కూడా మనం ఈ నామినేషన్ సెంటర్లో బయట రూమ్ బయట కూడా వెబ్ కాస్టింగ్ కెమెరాలను అమర్చడం జరిగింది. దీన్ని డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ కూడా అబ్జర్వేషన్లో, అక్కడ నుంచి అబ్జర్వేషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా అబ్జర్వేషన్లో ఉంచుతుంది. ఇది పూర్తిగా కూడా వెబ్ కాస్టింగ్ పర్యవేక్షణలో ఎలక్షన్. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ముత్యాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ ఎన్నికల ఇన్ఛార్జీలు కంచర్ల కృష్ణారెడ్డి, మల్లికార్జున రెడ్డి, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మాజీ జెడ్పీటీసీలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. 7 మండల కేంద్రాల 2 పెద్ద మండల కేంద్రాలు గెలుచుకున్నాం. బీఆర్ఎస్ను ఆశీర్వదించిన ప్రజలు. నిన్న ప్రచారంలో పోతుంటే, మొన్న నేరేడుజర్ల పట్టణంలో పోతుంటే ఒక అవ్వ వచ్చి అడుగుతుంది, అయ్యా ఈసారి కారు గుర్తుంటుంది కదా, పోయినసారి లేదు, ఈసారి ఉంటుందా అంటే, ఈసారి ఉంటుందమ్మా కారు గుర్తు అంటే, అయ్యా కేసీఆర్ గారు బాగుండ్రా, కారు గుర్తు చూడంగానే సారి గుర్తు వస్తాడు మాకు అంటున్నారు. ఇది ప్రజలు చెప్తున్నారు. ఈ రాక్షస పాలన రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ ఇక్కడ అసలు పరిపాలనే లేదు. ఏమైనా వాటాల కోసం కొట్లాటలు, ఏమైనా ఇప్పుడు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు కాంగ్రెస్ వాళ్ళంతా ఒక గ్రూప్ అయిపోయినరు. రేవంత్ రెడ్డి అరువు తెచ్చుకున్న వాళ్ళంతా మళ్ళొక గ్రూప్ అయినరు. ఈ రాష్ట్రంలో పట్టిన పీడ ఈ కాంగ్రెస్ పాలన. ఈ పీడ వదలాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ నిలబెడుతున్న అభ్యర్థులను, కాంగ్రెస్ అభ్యర్థులను చేతి గుర్తులకు గట్టిగా బుద్ధి చెప్పాలి. ఓడగొడితేనే ఏ హామీలైనా అమలైతేనేది మనం గుర్తుంచుకోవాలి. 2 సంవత్సరాల తర్వాత ఏంటండి ఇవాళ పొజిషన్ నగరాలలో? వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తాం, కేసీఆర్ 2,000 ఇస్తున్నారు. ఎప్పటి నుంచి ఇస్తామన్నారు? అధికారంలో రాగానే డిసెంబర్ 9 నుంచి అని చెప్పిండు. ఎన్ని డిసెంబర్ 9 పోవాలి రేవంత్ రెడ్డి? ఎంతమంది వృద్ధులు ఇవ్వాలి? 42 లక్షల మంది కేసీఆర్ చెప్పిన రోజు నుంచి 2,000 పెన్షన్ ఇచ్చిండు. ఇంకా 2 సంవత్సరాలు కూడా సరిపోదా మీకు 4,000 ఇవ్వడానికి టైంగా? ఇవాళ వృద్ధులందరూ కూడా చాలా ఆక్రోషంగా ఉన్నారు. పట్టణ ప్రజలందరూ కూడా ప్రతి మహిళకు 2,500 ఇస్తానండవు. ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపు 1,65,00,000 మందికి 2,000 ఇవ్వాలి, 2,500 ఇవ్వాలి. బాకీ కార్డు ఒకటి, బాకీ కార్డు చాలా స్పష్టంగా ఉన్నది. ఒక్కొక్కళ్ళకు, ఒక్కొక్క వర్గానికి ఎంతెంత కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉన్నది, రేవంత్ రెడ్డి సర్కార్ ఎంత బాకీ ఉందని మేము చెప్తున్నాం. రైతు భరోసా గురించి ఏం మాట్లాడినండి ఎన్నికల ముందు? నోరా అది ఏమన్నా మోరా తాటిమట్టల
15,000 ఇస్తాం, కేసీఆర్ 10,000 ఇస్తున్నావు. ఇప్పుడు యాసంగి సీజన్ వచ్చింది, నాట్లు అయిపోతుంది. ఈ యాసంగి సీజన్లో ఎక్కడికైనా కానీ హుజూర్నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సిగ్గుండాల ప్రచారాన్ని తిరుగు చూద్దాం. మొన్న గ్రామాలలో రమ్మని ఛాలెంజ్ చేసినాం, ఒక్క గ్రామానికి కూడా రాలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వస్తే లాగులు కూడా కొడతారనే భయంతో రాలేదు. 15,000 ఇస్తారని వాగ్దానం చేసి ఇంతవరకు 5 సీజన్లలో 2 సీజన్లకే ఇచ్చింది. మీరు కేసీఆర్ నాట్లకు మధ్య రైతు బంధిస్తే మీరు ఓట్లకు మధ్య ఇవ్వాలి రైతు భరోసా అని చెప్పి 15,000 మీరే చెప్తారు, 12,000 చేస్తారు, అది కూడా ఇయ్యరు ఇంతవరకు. మిమ్మల్ని ప్రజలు దేనికి ఎన్నుకున్నారు? పరిపాలన చేయమని ఎన్నుకున్నారు. ఎవడో మెస్సీ అని వస్తే ఫుట్బాల్ ఆడి వానికి 10 కోట్లు ఇచ్చింది. అరాచకం రేవంత్ రెడ్డి పాలన అనేది. ఇలా జరుగుతుందని కాంగ్రెస్ కదా అంతర్గత కుమ్ములాటలు తెచ్చిందని ఎట్లా పంచుకోవాలి? మీడియా హౌజులు మొత్తం కూడా విభజించబడ్డాయి, కొంతమంది అటు కొంతమంది ఇటు. టోటల్గా తేలింది ఇవాళ సింగరేణి బొగ్గుగాను 9 బ్లాక్లకు సంబంధించి 6,000 కోట్ల స్కామ్కి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెరదించింది. దాంట్లో 2వ పాత్ర మన ఈ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిదే. సివిల్ సప్లైస్ ఆల్రెడీ 1,100 కోట్ల కేసు నడుస్తుంది ఈయన మీద. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కే లేదని మేము అంటున్నాం. నువ్వు నిజంగా ఓటు అడగదలుచుకుంటే ఈ బాకీ కార్డులు ఉన్న వాళ్ళందరికీ నువ్వు డబ్బులు ఇచ్చేయి. వాళ్ళకు బాకీలు ఉన్నాయని లక్షల రూపాయలు నువ్వు ఇచ్చేసేయి. ఎట్లాగా అవినీతి సొమ్ము నువ్వు తీసుకుంటున్నావు కదా, సంపాదిస్తున్నావు కదా, అందరికి ఇచ్చి నువ్వు ఓటు అడిగే దానికి రావాలి. నీకు నైతికత లేదు, కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతికత. ఈ 2 మున్సిపాలిటీలు కూడా ఖచ్చితంగా. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికల నగారా మోగడంతో సత్తుపల్లి మున్సిపాలిటీలో నామినేషన్లు హడావిడిగా మొదలైంది. ప్రతి పార్టీ నుంచి అభ్యర్థులు బీఫామ్లతో నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో మొత్తం 23 వార్డులకు గాను 48 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేస్తున్నారు. కొత్తగా చేరిన కొంపెల్లిని 13వ వార్డుగా చేర్చారు. ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకోనున్న మొత్తం ఓటర్లు 28,830 మంది. వారిలో పురుషులు 13,620, మహిళలు 15,195, ఇతరులు 15. ఓటర్లలో మహిళలే హింసాభాగం. మున్సిపల్ ఆఫీసులో నామినేషన్లు వేసేందుకు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున 100 మీటర్ల దూరం పాటించాలని హెచ్చరించారు. నామినేషన్ వేసే వారితో పాటు మరో 2 మాత్రమే లోపలికి ప్రవేశం కల్పిస్తున్నారు. 48 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ రాష్ట్ర ఎన్నికల సంఘం నిన్న షెడ్యూల్ విడుదల చేస్తూ ఈ రోజు నుంచి నామినేషన్స్ స్వీకరించవలసిందిగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సత్తుపల్లి మున్సిపాలిటీలో 23 వార్డులకు గాను 8 మంది ఆర్ఓలను, ఏఆర్ఓలను నియమించడం జరిగింది. ప్రతి ఆర్ఓకి 3 వార్డుల చొప్పున కేటాయించడం జరిగింది. అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తారీఖు వరకు నామినేషన్స్ సబ్మిట్ చేయడానికి చివరి. తదుపరి 31వ తారీఖు రోజు స్క్రూటినీ, 31వ తారీఖు రోజు వ్యాలిడిటీ నామినేషన్స్ పబ్లికేషన్స్ లేదా క్యాండిడేట్స్. రిజెక్షన్ అయితే అప్పీల్ చేయడానికి ఫిబ్రవరి 1, నామినేషన్ల ఉపసంహరణ ఫిబ్రవరి 3వ తారీఖు, ఫైనల్ లిస్ట్ ఆఫ్ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫిబ్రవరి 3వ తారీఖు. సంబంధించిన పూర్తి వివరాలు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఏపీలో పెన్షన్దారులకు గుడ్ న్యూస్. జనవరి 31 తారీఖునే పంపిణీ. ఒంటరిగా మారుతున్న డొనాల్డ్ ట్రంప్. EU తర్వాత భారత్ వైపు చూస్తున్న బ్రెజిల్, కెనడా. నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం. ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ 1TV న్యూస్.